అందరికీ నమస్తే. ఏపీలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తారేమో, అదే వైఎస్ఆర్సీపీ మళ్ళీ వస్తుందేమో అన్న ఒక వాతావరణం ఆల్రెడీ బిల్డ్ అయింది ఆంధ్రప్రదేశ్లో. మళ్ళీ జగన్ ముఖ్యమంత్రిగా వైజాగ్లో వాళ్ళు అనుకున్నట్టుగా ప్రమాణ స్వీకారం చేసేందుకు ఒక పక్క ఏర్పాట్లు అవుతున్నాయి. ఇంకో పక్క క్యాబినెట్ లిస్ట్ కూడా ఆల్రెడీ బయటకు వచ్చింది. ఇది ఒక వైరల్ అవుతుంది, ఇది ఒక ప్రచారంలో ఉంది. ఇది అబద్ధమని లేకపోతే నిజమని నేను చెప్పాను, కానీ ప్రచారంలో ఉన్న విషయాన్ని మాత్రం నేను మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నా. ఇది బాగా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ఈ లిస్టును బయటికి వదిలింది. వాళ్ళే బాగా దీన్ని ట్రోల్ చేస్తున్నారు. క్యాబినెట్ ఫైనల్ లిస్టు జగన్మోహన్ రెడ్డి, ఎస్ఆర్కే సార్, సజ్జల రామకృష్ణారెడ్డి చర్చించిన మంత్రిమండలి కూర్పు. జగన్ లండన్ నుంచి తిరిగి వచ్చాక మరోసారి ముఖ్య నేతలతో భేటీ, బీసీలకు పెద్దపీట అన్నది. తమ్మినేని సీతారాం మొన్నటిదాకా అసెంబ్లీ స్పీకర్గా పనిచేసినారు గత గవర్నమెంట్లో. ఇప్పుడు ఆయన క్యాబినెట్లోకి రావచ్చని ఒక అంచనా ఉంది. వీళ్ళు కూడా వీళ్ళు ఇచ్చిన లిస్టులో కూడా ఉంది. ప్లస్ విశ్వసారాయ్ కళావతి, బొత్స సత్యనారాయణ గారు ఉన్నారు, ఎంవివి సత్యనారాయణ ఉన్నారు, కర్ణం ధర్మశ్రీ లాస్ట్ టైం కూడా ఎమ్మెల్యే గెలిచిండ్రు, ఇప్పుడు మళ్ళీ ఆయన క్యాబినెట్లోకి తీసుకోవచ్చని లిస్టులో కనిపిస్తుంది. తర్వాత కురసాల కన్నబాబు, తర్వాత పొన్నాడ వెంకట సతీష్ కుమార్, తర్వాత మార్గాని భరత్ ఎంపీగా లాస్ట్ టైం పోటీ చేసిండ్రు, ఇప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేసిండ్రు. తర్వాత ముదునూరి ప్రసాదరాజు, తేనేటి వనిత, సమినేని ఉదయభాను, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, బుర్రా మధుసూదన్ యాదవ్, నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి అని ఒక 15 మంది లిస్ట్. ఇది మొత్తం 15 మంది లిస్టుతో ఆల్రెడీ క్యాబినెట్ సంబంధించిన చర్చలు కూడా అయిపోయినాయి. వైఎస్ జగన్ తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి ఇద్దరు ఆల్రెడీ చర్చించారు. ఒక లిస్టు కూడా తయారైపోయిందన్న ప్రచారాన్ని వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ఆల్రెడీ వైరల్ చేస్తుంది. నిజంగా ఇది అబద్ధమో నిజమో నిజంగా తెలియదు, కానీ ఒక చర్చ ఒకటి నడుస్తుంది. బీసీలకు దీనిలో పెద్దపీట ఇచ్చినాను కూడా రాసిండ్రు. ఒక కాన్ఫిడెన్స్ జనాలలో కానీ తర్వాత వైఎస్ఆర్సీపీ క్యాడర్లో ఒక కాన్ఫిడెన్స్ నింపే ప్రయత్నంలో భాగంగా ఇవన్నీ నడుస్తున్నాయి. నెక్స్ట్ రాబోయే జగన్ అయిన ఒక వాతావరణాన్ని ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఇప్పటికే కనిపిస్తోంది. జగన్ మాటల్లో కానీ, జగన్ చేతల్లో, లేకపోతే జగన్ వ్యవహరిస్తున్న తీరు, తర్వాత సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం, ఆంధ్రప్రదేశ్ జనాలు ఉన్న చర్చ, ఇవన్నీ చూస్తుంటే నెక్స్ట్ ఏపీలో వైఎస్ఆర్సీపీ వస్తుందన్న వాతావరణాన్ని చాలా క్లియర్గా మనం చూస్తున్నాము. ఆల్రెడీ క్యాబినెట్ కూర్పుకు సంబంధించిన చర్చలు కూడా అయిపోయినాయి. ఒక ఇంకా లిస్టే తిరుగుతుందంటే ఇంకా ఏపీలో వైఎస్ఆర్సీపీ రావడమే తర్వాయి. జూన్ 4 లెక్క పెట్టడం, తర్వాత రిజల్ట్ రావడమే తర్వాయి అంతా రెడీ చేసుకున్నట్లయితే చాలా క్లియర్గా కనబడుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.